సో డైరెక్ట్గా డిస్ప్లే యాడ్ ఎలా చేయబోతున్నామో వి గోనా లెర్న్ టుడే. అగైన్ గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే యాడ్ ఓన్లీ బ్రాండింగ్ కోసమే. పైసలు కడతాం భయ్, ఎందుకు సస్పెండ్ చేసినావు? వీడు ఏం చేసిండంటే మన క్రెడిట్ ఇచ్చిండు అనమాట. క్రెడిట్ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేయి నాయనా అంటుండు. పేమెంట్ చేద్దాం. ఎంత? కంటిన్యూ పేనా. ఎట్లా తీసుకుంటావు పైసలు నువ్వు? విల్ యూ టేక్ పేమెంట్? డెబిట్ కార్డ్ అంటావా? మెసేజ్ వచ్చిందా నాకు? ఓకే, వచ్చింది. 430445. డన్. ఓకే, మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకు మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసి చూపించినాం. ఆల్రెడీ అది వర్కౌట్ అయింది, లైవ్ అయింది. మనకు క్లిక్స్ కూడా వచ్చినాయి, పైసలు కూడా కట్ అయినాయి. మీకు ఈ నంబర్స్ కూడా చూద్దాం. ఇలా మీకు టైం ఎక్కువ ఉందంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. ముందు ఆ టైము ఉంది సార్. ఉంది సార్. ఉంది సార్. ఉంది సార్. ఓకే ఓకే, జస్ట్ మినిట్, 1 సెకండ్. ఈ క్యాంపెయిన్ ఎట్లా సెట్ చేసినా నేను చూపించి మళ్ళీ తర్వాత మీకు అనలిటిక్స్ కూడా చెక్ చేద్దాం. కదా మీరు ఈ నంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఆడమ్ డెమో చెప్తుంది. 23 మంది వచ్చారు. ఐ రిక్వెస్ట్ యూ టు క్లిక్ ఆన్ ద లింక్ అండ్ ఓకే, సో మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. డిస్ప్లే యాడ్ రన్ చేయాలంటే 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. టార్గెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ యువర్ క్రియేటివ్ షుడ్ బి ఇంపార్టెంట్. మనం నిన్న ఆల్రెడీ క్రియేటింగ్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాం కదా, మీరంతా ట్రై చేశారు కదా. ఓకే, నాకు చూడడానికి సమయం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. సో ప్లస్ క్యాంపెయిన్, క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. ఏది చూస్ చేసుకోవాలి ఇప్పుడు నేను? డిస్ప్లే. ఇక్కడ చూడండి, రీచ్ కస్టమర్స్ అక్రాస్ 3 million sites అండ్ యాప్స్ విత్ ఎంగేజింగ్ క్రియేటివ్. వెబ్సైట్లలో కనిపిస్తుంది, యాప్స్లలో కనిపిస్తుంది, యూట్యూబ్లో కూడా కనిపిస్తుంది. అంటే బ్రాండింగ్కే పనికొస్తుంది ఇది. ఓకే, మనం కన్వర్షన్ ట్రాకింగ్ సెట్ చేయలేదు కాబట్టి ఏదో ఒకటి ఉందని కంటిన్యూ. ఇక్కడ వెబ్సైట్ అంటే మీరు ఇచ్చే క్రియేటివ్ క్లిక్ చేస్తే ఎక్కడ పోవాలో మన వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ క్యాంపెయిన్ పేరేంటి? వన్ బై వన్ నేను చూపిస్తా. సో బై డిఫాల్ట్ ఆల్ కంట్రీస్ ఉంటుంది. ఒకవేళ పొరపాటుగా మీరు తప్పు చేసినారు అనుకో, పైసలు అలా మొత్తం పోతాయి. కాబట్టి లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అజ్యూమ్ దట్ నేను ఆంధ్రప్రదేశ్ యాడ్ చూపించాలి, ఆంధ్రప్రదేశ్ చూపించిన. తెలంగాణ చూపించాలి, తెలంగాణ చూపించిన. కానీ హైదరాబాద్ తీసేయాలి నేను. అప్పుడు ఏం చేయాలండి? నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కనిపించాలి కానీ హైదరాబాద్ కనిపించద్దు. అప్పుడు ఏం చేయాలి? హైదరాబాద్ అని పెడితే ఇక్కడ ఎక్స్క్లూడ్ ఆప్షన్ ఉంది, ఎక్స్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఏపీ తెలంగాణ మొత్తం కనిపిస్తుంది కానీ హైదరాబాద్ మాత్రం కనిపించదు. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఎక్స్క్లూడ్. రైట్, లాంగ్వేజ్ ఇట్స్ ఓకే, ఇది ఓకే. అయితే సెర్చ్లో మనము ఎక్కువ ఈ విషయాలు వాడలేదు, నారో డౌన్ వాడలేదు, అవసరం లేదు. ఇప్పుడు ఈ ఏజ్ పీపుల్కే చూపి, ఈ జెండర్కే చూపి అని మనం వాడలేదు. ఎందుకోసం అంటే ఒక 12 years ఓల్డ్ పర్సన్ వచ్చి, ఒక అబ్బాయి డిజిటల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేయడు.
డిజిటల్ మార్కెటింగ్ గురించి సర్చ్ చేస్తున్నాడు, ఆయనకు అవసరం ఉంది కాబట్టి సర్చ్ చేస్తుండు, కాబట్టి నో ప్రాబ్లం. అందుకే మనం ఎక్కువ రిస్ట్రిక్షన్ పెట్టాం. కానీ డిస్ప్లేలో ఎవరికైనా కనిపించే ఛాన్సెస్ ఉంది, కాబట్టి టార్గెటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇది మీకు తెలిసిందే. యాడ్ రొటేషన్, యాడ్ షెడ్యూల్ తెలుసు. డివైసెస్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. డివైజెస్లో బై డిఫాల్ట్ యాడ్ అన్ని డివైజెస్లో కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు కంప్యూటర్లో కనిపించాలా, కంప్యూటర్లో అంటే తీసేయండి. మొబైల్ ఫోన్ బాగుందంటే మొబైల్ ఫోన్ మీ ఇష్టం. ఏ ఆపరేటింగ్ సిస్టంలో చూపించాలి, మీకు ఆండ్రాయిడ్ కనిపించాలా, విండోస్లో కనిపించాలా, ఐఓఎస్లో కనిపించాలా, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఘోరం ఏంటంటే ఏ డివైస్ మోడల్లో కనిపించాలి. ఇప్పుడు ఒక మాట బై, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఎల్కేజీకి 5 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. ఒక మధ్యతరగతి వ్యక్తి జాయిన్ కాగలుగుతాడా ఆ స్కూల్లో? నో. నో సార్. పైసలు ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు కదా. అంతే సార్. మళ్ళీ ఈ డివైస్ని బట్టి మనం పైసలు ఉన్న వాళ్ళని గుర్తుపట్టొచ్చా? పట్టొచ్చా? పట్టొచ్చు, మేబీ. పట్టొచ్చు. iOS. ఐఓఎస్కి వెళ్ళి, యాపిల్కి వెళ్ళి ఆ, వెతికి, అంతే కదా. అంతే సార్. ఐఫోన్, ఇగో ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 12 ప్రో, ఉమ్. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, పైసలు ఉన్నాడా కదా ఆయన, పైసలు Yes, sir. ఉంటాయి సార్. అయిపోయా, దొరికింది నీకు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది ఈ దీనిలో. ఇప్పుడు ఎవరో ఒక కాలేజ్ స్టూడెంట్ అది అమ్మి ఇది అమ్మి ఉండడం రేర్, కానీ మేజర్లీ ఎవరికైతే కంఫర్టబుల్ మనీ ఉందో దే ఆర్ బయింగ్ దిస్. ఇట్ డజంట్ మీన్ దట్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ కుట్టలేరని కాదు, వీళ్ళు కూడా కొంటున్నారు, బట్ రిచ్ పీపుల్ బై డిఫాల్ట్గా ఉంటున్నారు. కాబట్టి వై డోంట్ టార్గెట్ దెమ్. నీ యాడ్ని, యు ఆర్ వర్కింగ్ ఫర్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, వై షుడ్ యూ షో టు దెమ్, షో టు దీస్ పీపుల్, సో విల్ గెట్ అ బిజినెస్. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. ఇది లిటరల్గా జరిగినాయి ఇలాంటి క్యాంపెయిన్స్, కేస్ స్టడీస్ నేను చూశాను. బై టార్గెటింగ్ ద ఐఫోన్ యూజర్స్. ప్రీమియం ఉంది నీది ఏదైనా ప్రోడక్ట్, ఆ ప్రీమియంని వాళ్ళకే చూపించండి. అంతెందుకు నువ్వు ఐఫోనే సెల్ చేయాలనుకుంటున్నావు అనుకో, నీవు ఐఫోన్ కొత్తది వచ్చింది బై 17 ప్రో 18 ప్రో వచ్చింది అనుకో, నువ్వు ఎవరికి చూపించాలి యాడ్? వీళ్ళందరికీ చూపించాలి కదా. ఐఫోన్ 16 15 వీళ్ళకి చూపిస్తే అప్గ్రేడ్ చేసుకుంటారు కదా, అంతేనా? సార్. దాట్స్ ఇట్. సో ఈ విధంగా మీరు డివైస్ని బట్టి కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోండి. నెట్వర్క్ని బట్టి కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎయిర్సెల్ యూజర్కి చూపించాలా, బిఎస్ఎన్ఎల్ యూజర్కి చూపించాలా? ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చూపించండి. ఈ బిఎస్ఎన్ఎల్ వాటిలో ఎవరండి ఎక్కువ? ముసలోళ్ళు. గవర్నమెంట్ ఓకే, చాలా వెనకాది. 9440 కనిపించిందంటే అమ్మో సంపిస్తారు అనుకోవాల్సిందే మనం. ఓకే, ఇప్పుడు మనం ఘంటసాల మూవీ ఉంది కదా, ఉమ్. ఆ ఘంటసాల మూవీని ఈ బిఎస్ఎన్ఎల్ చూపించాలి. ఆప్తా కదా? Apt. ఆ విధంగా థింక్ చేయాలి మనం. మార్కెటర్ అంటే అట్లే థింక్ చేయాలి. బిఎస్ఎన్ఎల్ యూజర్ కొట్టేసినామంటే వీళ్ళందరూ ఇక అట్లనే. రైట్, దిస్ ఈజ్ వన్ ఆప్షన్ వీ హ్యావ్. ఇవన్నీ చెక్ చేసుకోండి. మీకు అవసరం అన్నిసార్లు అవసరం ఉండదు, అవసరం వచ్చినప్పుడు బెటర్ వాడుకోవాలి. ఇదంతా ఓకే. నెక్స్ట్ విల్ మూవ్ ఫార్వర్డ్. డైలీ బడ్జెట్ 1000 రూపాయలు. బిడ్డింగ్ ఏం తీసుకోవాలండి ఇక్కడ? ఇంప్రెషన్స్. Impressions. ఇంప్రెషన్స్. సార్ ఇంప్రెషన్స్. అయితే ఎంత పైసలు పెడతావు బై సిపిఎంకి? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం గూగుల్కి పోయినామంటే నాకు ఎందుకో యాడ్స్ రావడం బంద్ అయినాయి బై, ఎందుకు వస్తలేదు ఏమో నాకు అర్థం కాదు. యాడ్సే వస్తలేవు. ఏది డేటా సైన్స్ కోసం ట్రై చేద్దాం. మీకే కాదు సార్, మాకు కూడా కనిపించట్లే ఈ మధ్య. మనం ఊక సర్చ్ చేస్తామని ఆపేసినట్టుంది. కుకీస్ ఇన్కాగ్నిటల్ కూడా వస్తలేవు. సరే, రాకపోతే రాకపోతే. సో టాప్ 4 బాటమ్ 3 యాడ్స్ ఉన్నాయి. అంటే కాంపిటీషన్ టైట్ ఉంది కదండి. ఈ Yes, 7 sir. మంది గెలుస్తారు, అవునా? ఓన్లీ 7 పీపుల్ విన్, ఎంతమంది ఫైట్ చేసినా కూడా, అంతే కదా. ఎస్ సార్. 1 సెకండ్ గైస్. Guys, just 2 minutes. One important call.
రైట్ గైస్, సారీ. సో నేనేం చెప్తున్నానంటే గూగుల్ యాడ్స్ సెర్చ్ నెట్వర్క్లో ఓన్లీ 7 స్లాట్సే ఉంటాయి. 100 మంది కొట్లాడినా కూడా 7 మందే గెలుస్తారు. కాబట్టి ఇక్కడ బిడ్డింగ్ అనే మ్యాటర్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం నిన్న చూసినట్టు ఇప్పుడు సాక్షి చూసాం కదా, సాక్షి చూసాము, ఈనాడు చూసాము. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? నో. ఇక ఎన్నో ప్లేస్లో యాడ్ కనిపిస్తుంది. మీరు ఎన్ని ఓపెన్ చేస్తే రైట్ సైడ్, టాప్ సైడ్, బిసైడ్స్, నువ్వు స్క్రోల్ ఆన్ చేసుకుంటూ పోతే ఎన్నో ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ అంతమంది అంత కాంపిటీషన్ అనేది ఉండదు అనమాట. ఇంకొకటి ఏంది, గూగుల్ ఎంతమందినైనా సాటిస్ఫై, ఎంతమంది అడ్వర్టైజర్స్ వచ్చినా కూడా వాళ్ళని సాటిస్ఫై చేసే ఛాన్సెస్ గూగుల్కి ఉంది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ బిడ్డింగ్కి అంత ఇంపార్టెన్స్ లేదనమాట. మీరు ఏదో ఫిగర్ ఇచ్చేయచ్చు, మనం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం చేస్తాం లేండి. అయినా వి నెవర్ క్రియేట్ డిస్ప్లే క్యాంపెయిన్స్, ఇట్స్ వేస్ట్. బట్ ఒక 1000కి 200 అట్లా పెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే మనం అక్కడైతే కీవర్డ్ ప్యానల్లో చెక్ చేస్తాం, ఇక్కడ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. ఎస్. అంటే 1000 సార్లు నీ యాడ్ కనిపిస్తే, సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ కదా. ఎస్. 1000 టైమ్స్ నీ యాడ్ కనిపిస్తే రైట్ టు పే 200 అని చెప్పాను. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇక్కడనే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ 20 minutes ఐఎమ్ గోయింగ్ టు వర్క్ హార్డ్ మీకు అర్థం చేయడానికి. బాగా అర్థం చేసుకోండి. ఎన్నో టార్గెటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని వాడాల్సిన అవసరం లేదు. కానీ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూడండి. డెమోగ్రాఫిక్స్, కీవర్డ్స్, టాపిక్స్, ప్లేస్మెంట్స్, ఆడియన్స్ సెగ్మెంట్స్. డెమోగ్రాఫిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. డెమోగ్రాఫిక్స్లో ఫీమేల్, మేల్, అన్నోన్. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు 10 బిలియన్ ప్లస్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి నువ్వు ఏం ఫిల్టర్ చేయకుంటే 10 బిలియన్ అంటే 10 బిలియన్ పీపుల్కి యాడ్ కనిపిస్తుంది అంటారా? వాట్ డస్ ఇట్ మీన్స్? వాట్ డస్ దిస్ మీన్స్? Yes, sir. 10 బిలియన్ పీపుల్ ఏనా ఇది? 10 billion కనిపించచ్చు times. అన్ని టైమ్స్. ఇది 10 బిలియన్ పీపుల్ కాదండి, 10 బిలియన్ టైమ్స్ యాడ్ కనిపించే ఛాన్సెస్ ఉంది. అది ఇంప్రెషన్స్ అంతే. అంటే ఒక్క పర్సన్ ఇప్పుడు నిన్న నుంచి మనం దీన్ని 100 సార్లు చూడబట్టి నేను ఒక్కనే 100 టైమ్స్ చూసిన, అవునా? ఎస్ సార్. 1 పర్సన్ 100 టైం కూడా చూడొచ్చు. కాబట్టి అది 10 బిలియన్ ఇంప్రెషన్స్, నాట్ యూజర్స్. ఇప్పుడు చూడండి, నేను చాలా ఆప్షన్స్ తీసేస్తా 10 బిలియన్ ఇంప్రెషన్స్ తగ్గిపోతాయి చూడండి.
6 బిలియన్కి వచ్చిందా? ఎస్ సార్. ఇంకా తగ్గిందా? 310 మిలియన్కి వచ్చిందా? ఇంకా తగ్గుతుంది, 20 మిలియన్కి వచ్చింది. అట్లా మనం నారో డౌన్ చేసుకుంటూ పోవాలి మనకున్న ఆప్షన్స్ ప్రకారం. ఓకే ఓకే, ఒక నిమిషం తీద్దాం. ఈ 6.8 బిలియన్ కదా. ఇప్పుడు ఇందులో ఫీమేల్ని తీసేద్దాం, ఎంత ఎంత చూద్దాం. ఫీమేల్ తీసేస్తే ఎంత వచ్చింది? 5 బిలియన్ వచ్చింది. 5 billion. మేల్ని తీసేద్దాం, ఎంతకు వచ్చింది? 1.5. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? చాలా ఉంది. అర్థమైందా? నేను చెప్పడం కాదు, ఆ రియల్ నంబర్ కూడా కనిపిస్తున్నాడా మీకు? అంటే మెయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, రైట్. మరి ఈ అన్నోన్ అంటే ఏంటంటే మేల్ ఫీమేల్ కాకుండా వాట్ ఈస్ అన్నోన్? చెప్పండి. కొంతమంది జెండర్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా లాగిన్ అవుతుంటారు చూడాలి సార్. కరెక్ట్ కరెక్ట్. సో మనం జీమెయిల్ లాగిన్ కాకుండా కూడా బ్రౌజ్ చేసే యూజర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అన్నోన్ కిందకి వస్తారు. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ యాడ్ చూపిద్దాం అనుకుంటున్నా, ఏ ఏజ్ గ్రూప్కి చూపించాలి? 25 నుంచి 25, 34. ఈ 25 age లో స్టార్ట్ చేయొచ్చు. 24 18 వేస్తే సార్, కదా? 18 to 18 ఉంటుంది సార్. 2 గ్రూపులు సార్. ఇది వేస్తే అండి, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే కాలేజ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్, ఉంటారు. సో వీళ్ళకి అంత అవగాహన ఉండదు. ఇప్పుడు మనమైనా కాలేజ్ చదువుకునేటప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. కాలేజ్ అయిపోయి సంవత్సరం వేస్ట్ అయినాక ఏం చేస్తున్నావు అంటే అప్పుడు మనకు అనిపిస్తుంది ఏమైనా చేయాలని, అంతే కదా? Yes, అవును sir. సార్. Yes, దిస్ sir. ఇస్ ద రైట్ ఏజ్. సో డిజిటల్ మార్కెటింగ్ లో కొంత 35 to 44 కూడా జాయిన్ అవుతున్నారు, బట్ తక్కువ ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఏజ్. సో ఐఎమ్ టార్గెటింగ్ దెమ్ పీపుల్. పేరెంట్స్ టార్గెట్ చేద్దామా, నాట్ పేరెంట్స్ టార్గెట్ చేద్దామా? ఎవరైనా చూస్తారు సార్ కంపల్సరీ. బోత్, ఎందుకంటే మీలో చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, అవును సార్. పేరెంట్స్ ఉన్నారు కదా. అవును సార్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అయితే బోత్ కరెక్ట్, పేరెంట్ అండ్ నాట్ పేరెంట్. ఇది ఏంటంటే పైసలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తావా, పైసలు లేని వాళ్ళని టార్గెట్? టాప్ 10% ఈస్ రిచ్, లోయర్ ఈస్ నో. డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ కాబట్టి అందరూ నేర్చుకుంటారు కాబట్టి బై డిఫాల్ట్ వదిలేస్తున్నా. కానీ నువ్వు ఐఫోన్ అమ్మాలనుకుంటున్నావు, అలాంటి అమ్మాలనుకుంటే ఇట్స్ బెటర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ బట్టి మీ టార్గెట్ చేయొచ్చు. గూగుల్కి ఎలా తెలుసు అంటే మీ హిస్టరీ మొత్తం, మీ జీమెయిల్ ఒకటి ఉందంటే దాన్ని బట్టి అంతా తెలిసిపోతుంది దానికి. నువ్వు ఎంత ప్రోడక్ట్ కొంటున్నావు, టీవీ ఎంత పెట్టుకున్నావు, సోఫా ఎంత పెట్టుకున్నావు, అన్నీ తెలుసు. అసలు నువ్వు ఫోన్ పక్క పెట్టి మాట్లాడుతుంటే కూడా నీ మాటలు వింటుంది అది మొత్తం. దే ఆర్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్, సో దే నో ఇట్. దాన్ని యాజ్ అడ్వర్టైజర్గా మనం ఇట్లా వాడుకుంటాం అనమాట. గూగుల్ ఇస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ అబౌట్ డెమోగ్రఫిక్స్ గైస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. ఏజ్, జెండర్, పేరెంటల్ స్టేటస్, హౌస్ హోల్డ్ ఇన్కమ్, డన్. ఇంకా చెక్ చేద్దాం. కీవర్డ్స్, గూగుల్ సెర్చ్ లో కీవర్డ్స్ ఉంటాయండి. ఎవరైనా సెర్చ్ చేస్తే యాడ్ కనిపించాలి. ఇక్కడ ఏం కీవర్డ్స్ ఉంటాయండి? వాట్ యు మీన్ బై కీవర్డ్స్? వెబ్సైట్ నేమ్స్ సార్. చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ ట్రై టు అండర్స్టాండ్. వాట్ యు మీన్ బై కీవర్డ్స్ హియర్? మనం డిస్ప్లే Relevant, sir. యాడ్ ఆర్టికల్ దేనికి సైట్స్ రిలవెంట్ అని. సార్ ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేస్తారు కదా సార్, వాళ్ళు ఏమైతే సెర్చ్ చేస్తున్నారో దానికి తగ్గట్టు దానికి రిలవెంట్ యాడ్స్ చూపించడం కోసం అనుకుంటా. ఐ థింక్ నేను ఇది చూపిస్తాను, మీరు అర్థం చేసుకోండి. బ్లాగ్స్. ఓకే. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆయన మామూలుగా ఇవ్వడా, నేను ఇవ్వాలంట, అది వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈయన హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడాడండి. మీరు ఏది వాడితే బాగుంటుందని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు ఇగో రియల్ ఎస్టేట్ యాడ్ వచ్చిందండి. ఇది రెలవెంట్ అంటారా మీరు?
ఇస్ రిలవెంట్? ఇర్రిలవెంట్. Relevant, sir. కొడాడి యాడ్ వచ్చింది, బ్లూ ఓషన్, ఇది రిలవెంటా? కాదు కదా. No, sir. కానీ సడన్ గా ఇక్కడ మంచిగా అనిపించింది, పతంజలి హెయిర్ ఆయిల్ అని వచ్చింది, రిలవెంటా కదా. ఇర్రిలవెంట్. Yes, sir. కాబట్టి మనం డిస్ప్లే యాడ్ రన్ చేస్తే అట్లా చూపిస్తే పాసిబుల్. ఇక్కడ ఆయన ఆల్రెడీ ఆయన ఎంటికలు ఊసిపోతున్నాయని సెర్చ్ చేసిండు ఏది వాడాలని. సడన్ గా నీ బ్రైట్ యాడ్ కనిపిస్తుంది అనుకో, క్లిక్ చేసే ఛాన్సెస్ చాలా ఉంది. మరి ఎట్లా టార్గెట్ చేయొచ్చు అంటే, బై డిఫాల్ట్ గూగుల్ ఏం చేస్తుంది, ఈ ఏజ్ బట్టి జెండర్ బట్టి చూపిస్తుంది, కానీ ఆ మనిషి ఏ వెబ్సైట్కి పోయినా చూపిస్తుంది యాడ్. అట్లా కాకుండా కీవర్డ్ అంటే నాయన అన్ని వెబ్సైట్లు వెబ్ పేజీలు చూపియక నాకు ఏదైతే వెబ్సైట్లో హెయిర్ లాస్ గురించి మాట్లాడారో, హెయిర్ లాస్ అన్న కీవర్డ్ ఉందో అక్కడ నా యాడ్ చూపి. కీవర్డ్ అంటే అది, అర్థమైందా? ఓకే సార్. కీవర్డ్ అంటే షో మై యాడ్ ఆన్ ద వెబ్సైట్ వేర్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద కీవర్డ్ హెయిర్ లాస్. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? గుడ్ సార్. Yes, sir. దిస్ ఈస్ కాల్డ్ కీవర్డ్ బేస్డ్ టార్గెటింగ్. సెర్చ్ నెట్వర్క్ లో కీవర్డ్ బేస్డ్ అంటే ఎవరు సెర్చ్ చేస్తే వాళ్ళకి కనిపించడం. ఇదేంది, మనిషి ఎవరన్నా కానీ హెయిర్ లాస్ అనే బ్లాగ్ పోతే నా యాడ్ చూపి, అది రిలవెంట్. దిస్ ఈస్ కాల్డ్ కీవర్డ్. గుర్తుపెట్టుకోండి, చాలా మంచిది ఇది. ఆ విధంగా కీవర్డ్స్ ఇవ్వచ్చు మనం. ఇగో ఇది కీవర్డ్ అనుకోండి. ఇప్పుడు నన్ను ఓడిఎంటీ చూపిస్తున్నా బై. ఇప్పుడు మీరు చెప్పండి, నేను డాక్టర్ పతంజలి హెయిర్ అంటే నేను ఆ కీవర్డ్ పెడతా, హెయిర్ లాస్. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏ కీవర్డ్ అంటే ఏం ఆర్టికల్స్లో నా యాడ్ కనిపించాలి, వాట్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ మై యాడ్ షుడ్ అపియర్. చెప్పండి, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్ అండ్ కోర్సెస్. కోర్సెస్. కీవర్డ్ చెప్పండి డైరెక్ట్ గా. డిజిటల్ మార్కెటింగ్ Digital కోర్సెస్. marketing జాబ్ రిలేటెడ్ సార్. digital డైరెక్ట్ marketing డిజిటల్ course in Hyderabad. మీరు డిజిటల్ మార్కెటింగ్ అన్న కీవర్డ్ పెట్టారు అనుకో, అతను ఆల్రెడీ మేబీ హీజ్ ఆల్రెడీ డిజిటల్ మార్కెటర్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఆర్టికల్స్ అవుతుండు. అప్పుడు ఓడిఎంటీ కనిపించింది, లాభం లేదు కదా. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళకి బ్రాండింగ్ చేయాలి మనం. కాబట్టి అట్లా ఆలోచించండి, ఇట్లా డీప్గా ఆలోచన చేయండి. మోస్ట్లీ మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఒక హౌస్ వైఫ్ అనుకోండి. హౌస్ వైఫ్ ఏం చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి వెతుకుతుంది. ఓకే, ఆమె ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి చూపిస్తుందో అక్కడ మన యాడ్ కనిపించాలి. ఆర్ యూ లుకింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? స్టాప్ యువర్ సర్చ్ హియర్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. గుడ్ ఆర్ నాట్? ఎస్. Yes, sir. Yes, Okay. sir. Freelancing, looking for freelancing opportunities, first learn the skill. ఓకే, లేదంటే బీబీఏ కరియర్, ఒకతను బీబీఏ గురించి, బీబీఏ కరియర్ ఆఫ్టర్ బీబీఏ, ఇలాంటి ఒక ఆర్టికల్ చదువుతుండ అనమాట. కరియర్ ఆఫ్టర్ బీబీఏ, బీబీఏ తర్వాత ఎంబీఏ చేయాలి అయిందని సజెషన్ తీసుకుంటా. అప్పుడు నిచ్చిన కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ ఆఫ్టర్ బీబీఏ, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? ఎస్ సార్. Sir. సో ఈ విధంగా థింక్ చేయండి. ఈ కీవర్డ్స్ చేస్తే వస్తుంది, దాన్ని బట్టి మీరు టార్గెట్ చేయండి. దిస్ ఈస్ అబౌట్ కీవర్డ్స్. యా, నెక్స్ట్ ప్లేస్మెంట్ కొద్దాం. ఈ ప్లేస్మెంట్ ఈజ్ సింపుల్ అండి. కీవర్డ్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ వెబ్సైట్, ఎన్ని వెబ్సైట్లు ఉండని ఆ వెబ్సైట్లలో ఈ కీవర్డ్ మాట్లాడితే నా యాడ్ చూపి. ప్లేస్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఏ ప్లేస్ లో సాక్షి న్యూస్.com, సాక్షిలో యాడ్ చూపి అంతేగా, నీకు సాక్షిలో యాడ్ వస్తుంది అంతే. ఈనాడులో చూపి, నువ్వు డైరెక్ట్ వెబ్సైట్ పేరు చెప్పడం అనమాట. ప్లేస్మెంట్ ఈస్ నథింగ్ బట్ షో మై యాడ్ అంతా పట్టి సజెస్ట్ వెబ్సైట్స్, వెబ్సైట్తో పాటు వీడియోస్, యాప్లలో కూడా డైరెక్ట్గా చూపించచ్చు. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనకు న్యూస్ ఛానల్లో కావాలి కదా, నేను ఇప్పుడు తెలుగు న్యూస్ అని కొడుతున్నా, కొట్టేసి వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటా. ఇగో తుపాకీ.com, గుల్టే.com, సాక్షి వచ్చిందా? ఎస్ సార్. సాక్షి వచ్చింది, ఈనాడు వచ్చిందా? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నీ యాడ్ ఈనాడులో వస్తుందండి. యువర్ యాడ్ విల్ కమ్ ఇన్ ఈనాడు. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్. డైరెక్ట్గా ఒక వెబ్సైట్లోనే కాదు, యూట్యూబ్ ఛానల్స్లో కూడా. దానికి చూడండి, ఎన్టీవీ న్యూస్ వస్తుంటే కదా, అందులో మన యాడ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎన్టీవీకి డైరెక్ట్ ఫోన్ చేసి యాడ్ చూపి అంటే 5 లక్షలు అంటాడు. ఇట్లా చూస్తే 200 అయిపోతుంది, 200 రూపాయలు అయిపోతుంది. ఏది బెటర్? ఇదే బెటర్గా. ఇదే బెటర్ సార్. V6లా, బిగ్ టీవీ, TV9 అంటే నీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వీళ్ళందరూ ఎవరండి? ఆల్ దీస్ పీపుల్ ఆర్
గూగుల్ పార్ట్నర్స్. గూగుల్ Media. డిస్ప్లే పార్ట్నర్ Partners. వెబ్సైట్స్, వీటన్నిటిలో మన యాడ్ కనిపిస్తుంది. పర్టికులర్ యూట్యూబ్ వీడియోస్ అందులో ఉన్నాయి. ఇప్పుడు ఏదో వీడియో నడుస్తుందో ఆ వీడియోలో కూడా చూపించచ్చు నువ్వు. ఓకే. స్మృతి మందన పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం ఏంది, ఇది క్లిక్ చేస్తే ఇంట్లోనే యాడ్ కనిపిస్తుంది. ఓకే. కావాల్సిన నీ యూట్యూబ్ వీడియో లింక్ కూడా పేస్ట్ చేయొచ్చు. ఆ పర్టికులర్ యూట్యూబ్ వీడియోలోనే నీ యాడ్ కనిపిస్తుంది. ఓకే. అట్లా కూడా చేయొచ్చు మీరు. యాప్స్, మీకు ఏదైనా యాప్ ఉంది, యాప్లో యాడ్ కనిపించాలంటే కూడా చేయొచ్చు. యాప్ కేటగిరీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మన కేటగిరీ ఉంటాయి. ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. మీరు ఇప్పుడు ఓడిఎంటీలో యాడ్ రన్ చేయాలంటే కూడా చేయొచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో ఓడిఎంటీ వచ్చిందా? ఎందుకంటే ఓడిఎంటీ కూడా పార్ట్నరే, మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇఫ్ ఎనీ వన్ టార్గెట్ దే కెన్ షో మై యాడ్ ఓవర్ హియర్. సో ప్లేస్మెంట్ ఆప్షన్ అర్థమైందండి అందరికీ? ఎస్ సార్. ఇంకా మీకు వెబ్సైట్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎంటర్ అన్ ఆప్షన్ ఉంది. ఇలా గ్రూప్ ఆఫ్ వెబ్సైట్స్ అన్ని మెన్షన్ చేయాలి. అయితే యాడ్సెన్స్ అప్రూవ్ కాని వెబ్సైట్స్ చేయకూడదు, అలా తీసుకోకూడలే. యాడ్సెన్స్ మీకు అందుకే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు గ్రూప్ ఆఫ్ వెబ్సైట్స్ని ఎంటర్ 1 by 1 లిస్ట్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ ప్లేస్మెంట్, కీవర్డ్స్ అండ్ ప్లేస్మెంట్స్. రైట్, నెక్స్ట్ ఈ రెండే ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, కీవర్డ్ అండ్ ప్లేస్మెంట్స్. ఇక టాపిక్స్ అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ టాపిక్స్ అనేది ఏంటంటే ఈ ఈ బ్లాగ్స్ అనేది డిఫరెంట్ టాపిక్స్లో సెలెక్ట్ అయింది. ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఆటోస్ అండ్ వెహికల్స్, దీనిలో చూపించమంటే అలాంటి దానిలో చూపిస్తాయి. ఇప్పుడు నువ్వు మోస్ట్లీ డాక్టర్ బత్రా అనుకో, డాక్టర్ బత్రా కాకపోతే ఏదైనా ఒక యశోద హాస్పిటల్ అనుకోండి, హెల్త్ రిలేటెడ్ దానిలో చూపిస్తున్నావు. ఇగో హెల్త్, ఇందులో కూడా మళ్ళీ ఏజింగ్ అండ్ జియాట్రిక్స్, అలైన్మెంట్, హెల్త్ కండిషన్స్, మెడికల్ డివైజెస్, ఎక్విప్మెంట్, నర్సింగ్, న్యూట్రిషన్, ఫార్మసీ, ఇంట్లో చాలా ఉన్నాయి. ఉమెన్స్ హెల్త్, గైనకాలజీ డాక్టర్ అయితే ఏం చేయాలి, ఉమెన్స్ హెల్త్లో చూపించుకోవాలి, ఇంట్లో పెట్టేస్తే తగ్గుతుంది. ఈ విధంగా టాపిక్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. కీవర్డ్స్ ప్లేస్మెంట్ మోర్ ఇంపార్టెంట్, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చూస్ టాపిక్స్ యాజ్ వెల్. యా, అందరూ ఆర్ యూ ఆన్ ద ట్రాక్ ఆర్ నాట్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్ సార్. రైట్. Yes, sir. ఇంకా వీ మిస్ ద ఆడియన్స్ సెగ్మెంట్స్, ఇది ఓపెన్ చేద్దాం. ఇందులో ఇంకా లచ్చ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇట్లా ఆప్షన్ వస్తాయి. ఇది కాకుండా మీరు ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. బ్రౌజ్ అనే ఆప్షన్లో మళ్ళీ ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ 3 ఆప్షన్స్ మాట్లాడుకుందాం. మనం ఇంతకుముందు డెమోగ్రఫిక్స్ మాట్లాడుకున్నాం కదండి. ఎస్ సార్. డెమోగ్రఫిక్స్లో ఏమేమి ఉండే? ఏజ్, Age, మేల్ ఆర్ ఫీమేల్, జెండర్. ఏజ్, జెండర్, పేరెంటల్ స్టేటస్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉండేది. ఎస్ సార్. ఓకే, ఇక్కడ ఏంటంటే డీటెయిల్ డెమోగ్రఫిక్స్ ఉంటుందండి, ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది. చూడండి ఏముంటుందో. పేరెంటల్ స్టేటస్ ఉంటాయి కదా, ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది. పేరెంటల్ స్టేటస్ అంటే అవును బై పేరెంట్సే, కానీ ఏం పేరెంట్స్ వాళ్ళు? పేరెంట్స్ ఆఫ్ 0 to 1 years, 1 to 3 years, 4 to 5 years, 6 to 12 years, 13 to 17 years. ఎందుకు ఉపయోగపడుతుందండి ఇన్ఫర్మేషన్? ఎవరి టార్గెట్ చేయాలో అర్థమవుతుంది కదా సార్ ఇందులో. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, యూజ్ కేస్. ఇప్పుడు బేబీ ఇప్పుడు ప్రోడక్ట్స్ కి అయితే అట్లా పేరెంట్స్ ఆ, టాలర్స్ కి పనికొస్తుంది. ఇప్పుడు కెరియర్ గురించి ఆలోచించే వాళ్ళైతే ఒక 24 years నుంచి ఉండే వాళ్ళు చేయొచ్చు. పర్ఫెక్ట్. ఇప్పుడు 0 to 1 years అంటే బేబీ, వాడు బేటి కోడు అని డైపర్ యాడ్ చూపించాలి. కరెక్టా కదా? అవును సార్. అంటే మన యాడ్ ఎవరికి పోతుంది? పేరెంట్స్కి పోతుంది. పేరెంట్స్కి వెళ్తుంది ఓకే, సార్. హగ్గీస్ కానీ ఇలాంటి డైపర్ యాడ్ చూపించచ్చు. ఇంకా సెరిలాక్ 6 months వచ్చే వరకు సెరిలాక్ వాడతారు కదా, సెరిలాక్ యాడ్ చూపించాలి. అదే 6 to 12 వచ్చే వరకు వాడు బూస్ట్ తాగుతాడు. ఈ బూస్ట్, హార్లిక్స్ వాడు ఈ స్టేజ్లో చూపించాలి. అంతేనా? ఎస్ సార్. అంటే మార్కెటర్గా నీకు ఓన్లీ క్యాంపెయిన్ క్రియేట్ చేయడమే కాదు, బయట సొసైటీని కూడా అర్థం చేసుకోవాలి. అవునా కదా? ఎస్ సార్. ఇఫ్ యూఆర్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఫస్ట్ పాలిటిక్స్ గురించి రీసెర్చ్ చేయాలి. అంటే ఒక మార్కెటర్ అంటే వీడికి అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మీరు సబ్జెక్ట్ కాకుండా బయట ప్రపంచానికి కూడా అర్థం చేసుకోండి ఎట్లా నడుస్తుందని, దాన్ని బట్టి బెటర్గా చేయొచ్చు మీరు. ఓకే, తర్వాత ఇప్పుడు 4-5 ఏళ్ళు వచ్చే వరకు మనం ఏంది, ఇప్పుడు ప్రీ నర్సరీలు వేస్తారు, ప్రీ స్కూల్స్. కాబట్టి నువ్వు ఏదైనా ప్రీ స్కూల్ స్టార్ట్ చేసినావు అనుకో, వీళ్ళని టార్గెట్ చేయాలి, మంచిగా ఉంటుంది కదా. సో ఎస్. మీరు ఇట్లా కర్సర్ పెట్టండి, రైట్ సైడ్ చూపిస్తుంది పీపుల్ విత్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 0. ఇది టాడ్లర్స్ 1 to 3 years.
ప్రీ స్కూలర్స్. ఇక్కడ అంతా క్లియర్గా రైట్ సైడ్ ఇచ్చేస్తుంది, ఎంత సైజ్ ఉంది, ఎంత ఇంప్రెషన్స్ వస్తుంది వీళ్ళకు, వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తారు అని కూడా చూపించారు. యా, దేన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. దిస్ ఇస్ అబౌట్ ద పేరెంటల్ స్టాటస్. ఇది ఏంది, సింగిల్ ఉన్నాడా, రిలేషన్షిప్ ఉన్నాడా, మ్యారీడ్. సింగిల్కి ఏం యాడ్ చూపించాలండి? ఇక సింగిల్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ కెన్ ప్రమోట్? మొహమాట పడకండి, చెప్పండి. మ్యాట్రిమోనీ. మ్యాట్రిమోనీ కంటే ముందు ఏం కావాలి? జాబ్. జాబ్ కాదు, డేటింగ్ యాప్ కావాలి. అవునా? వాళ్ళు డైరెక్ట్ జాబ్కి ఎవరు పోలు, కొంత సమయం వృధా చేసుకున్న తర్వాతనే పోతుంది. డేటింగ్ యాప్స్ అంతా సింగిల్స్ని ట్రై చేస్తుంది. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? టిండర్ కానీ ఇంకా ఎన్నెన్నో వచ్చినాయి. ఒకటి వచ్చింది పోయి చైనా యాప్, అది ఒకటి ఎందుకు, ఒమేగ్లేనా, అది ఒమేగ్లే అని ఒకటి ఉంది కాబట్టి. యా యా, ఇలాంటి అందరు ఇట్లాంటి ట్రై చేస్తారు అనమాట, సింగిల్ ట్రై చేస్తారు. యా, సింగిల్ ఉన్నాడు అంటే చూడండి ఎన్ని ఉంటాయి. సింగిల్ పర్సన్ నాట్ ఓన్లీ డేటింగ్ థింగ్. సింగిల్ అంటే మేబీ ఈజ్ అ బ్యాచులర్, మేబీ ఈజ్ లుకింగ్ ఫర్ హాస్టల్స్, ఓకే, కరియర్ ప్రోగ్రామ్స్, ఈ విధంగా ఏమైనా ట్రై చేయొచ్చు. ఇంక ఇప్పుడు రిలేషన్షిప్కి వచ్చాడు ఆయన, ఆయనకు బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉందో, ఎంగేజ్మెంట్ అయిందో, వాటర్ ఇట్ మై బి, రిలేషన్షిప్లో ఉన్నాడు అనుకో, ఆయనకి ఏం యాడ్ చూపించాలి? గిఫ్ట్స్. గిఫ్ట్స్, కేక్స్, ఇంకేదో ఆయన ఇంప్రెస్ చేయడానికి ఏమేమి కావాలో అవి చూపించచ్చు. వాళ్ళంతా ఇక్కడికి రావచ్చు. క్లియర్? వన్స్ మ్యారీడ్ ఏం యాడ్ చూపించాలి చెప్పండి. మీరు మార్కెటర్, మేల్ కాదు ఫీమేల్ కదా, ఆన్సర్ భయం లేకుండా చెప్పాలి. జ్యువెలరీ. వెకేషన్స్, ఆ? వెకేషన్స్ అంటే టూర్స్. హనీమూన్ ట్రిప్స్, ట్రావెలింగ్ కి సంబంధించింది. ఇంకా కొత్తగా పెళ్ళి అయినట్టే మస్తు కోరికలు, బంగారం కావాలంటే బంగారం షాప్ కూడా ఇక్కడనే వీళ్ళ మీద పడాలి. అవునా? షర్ట్స్, తర్వాత శారీస్. ఈ కొందరు మ్యారీడ్ కొత్తగా అయినాక ఇల్లు కొనాలి, సామాన్ కొనాలనుకుంటారు, అవి కూడా చూపించచ్చు. కానీ అమెరికా సంబంధించిన ఒక లాయర్ గాడు ఏం చేసిండంటే వీళ్ళకి ఏం యాడ్ చూపించింది తెలుసా? హౌ టు గెట్ డైవర్స్ ఇన్ 24 hours అని యాడ్ చూపించింది. కదా, కరెక్టా కదా? విత్ ఇన్ 24 hours సార్. 24 hours లో డైవర్స్ ఇప్పించేస్తాడంట. కరెక్ట్, మ్యారీడ్ వీళ్ళకి చూపిన కరెక్ట్ కదా, మ్యారీడ్ పీపుల్కి కరెక్ట్. కరెక్టే కదా. ఎందుకంటే అమెరికాలో 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, 6 నెలలు 1 year మాక్సిమం. కాబట్టి ఆ లాయర్ సక్సెస్ఫుల్ మార్కెటర్ ఆయన. ఓకే, ఇప్పుడు ఆయన చూపినంత మాత్రాన వాళ్ళు ఏం కలిసి ఉంటారు కదా, ఆయన చూపించకపోయినా వాళ్ళు డైరెక్ట్ పోయి కలుస్తారు. నువ్వు వాళ్ళని అప్రోచ్ అవుతున్నావు అంతే, దట్ ఈస్ మార్కెటింగ్. ఇండియాలో అంత సీన్ లేదు, ఇండియాలో లాంగ్ లాస్టింగ్. కానీ ఇండియాలో డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా కొంచెం స్టార్ట్ అయింది అనుకోండి ఇది. బట్ అగైన్ థింక్ లైక్ ఎ మార్కెటర్. ఇక్కడ నీకు చాలా డేటా ఉందండి, ఆ డేటాను బట్టి నువ్వు ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నావు నీ ఇస్తావు. ఓకేనా? ప్రాంతాలను బట్టి మారుతుంది. ఇప్పుడు ఇండియాలో ఆ డైవర్స్ అనేది ఇట్ డజంట్ వర్క్, బట్ అమెరికాలో వర్కౌట్ అవుతుంది. ఓకే, యూకే అండి, యూకేలో ఇండియా కంటే కూడా డైవర్స్ అనేది తక్కువ అండి. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వైఫ్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. దే రెస్పెక్ట్ గోల్, దే గ్రో ఓల్డ్ టుగెదర్ అండి. ముస్లింల వరకు చాలా వరకు బతుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. యాక్చువల్గా దే వెరీ గుడ్ యాక్చువల్లీ. అమెరికాలో హాఫ్ ప్రాపర్టీ పోతుంది సార్ డైవర్స్ తీసుకుంటే. అవునా? అవును సార్. లాయర్ లాభపడతాడు మంచిగా, ఎక్కువ అమౌంట్ పే చేయాలి కదా. ఆటోమేటిక్ రూల్స్ ఉంటాయి సార్. అంతెందుకండి, అమెజాన్ సీఈఓ కన్నా మొత్తం పైసలన్నీ పోయినాయి కదా. ఆమె అన్నేళ్ళు సంసారం చేసి 34 ఏళ్ళు చేసి ముసలిగైనా గడ్డివాడు అయిపోయింది. ఆయన అంత కష్టపడి సీఈఓ అయితే సగం పైసలు పోయినాయి ఆయనవి. రైట్, ఓకే, అండర్స్టూడ్ దిస్ ఆప్షన్ గైస్. Yes, sir. డీటెయిల్ డెమోగ్రఫిక్స్ లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పేరెంటల్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషన్ బట్టి కూడా. కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ బాగుంటుంది కదండి. ఇప్పుడు కరెంట్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏది చూపించాలో అది చూపించచ్చు. పీపుల్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, వీళ్ళకి మ్యాడ్ చూపిస్తే బాగుంటుంది. బుక్స్ సార్, కోర్స్ గురించి కూడా చూపించు. కోర్స్ సార్, ఆఫ్టర్ జాబ్స్. వీడైతే వీడు కోర్స్ నేర్చుకోవడం, ప్రాక్టికల్ వేస్తే కోర్స్ నేర్చుకోవడం, జాబ్ చేయడు. వీడు ఎంజాయ్ ఉన్నాడు. ఇప్పుడు వీడికి సంబంధించిన ఏం కావాలో అవి, బెస్ట్ మొబైల్స్, బైక్లు, మొబైల్, డ్రస్సులు, ట్రావెల్, ఇవి చూపించాలి. ఐపీఎల్ మ్యాచ్లు, వీళ్ళనే ప్రమోట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇదే చేస్తారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం చెప్పిన కూడా చదువుకోరు వీళ్ళు. నెక్స్ట్, బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిందండి. హీస్ ఎ బ్యాచిలర్ డిగ్రీ ఆల్రెడీ.
పీపుల్ హూ హ్యావ్ 4 year డిగ్రీ ఫ్రమ్ అ కాలేజ్ యూనివర్సిటీ బట్ నాట్ అడ్వాన్స్ డిగ్రీ. బ్యాచిలర్ డిగ్రీ అయిపోయింది, ఈయనకి ఏం యాడ్ చూపించాలండి? చూపించచ్చు మనది కోడ్ సైడ్ చూపించచ్చు. కోర్స్ చూపించచ్చు, లేదంటే బ్యాచిలర్స్ అయింది కదా, పీజీ ప్రోగ్రామ్. Looking to join PG, MBA or MSc, MTech, join this one. ఈయనకు ఆల్రెడీ అడ్వాన్స్ డిగ్రీ ఉంది, ఇంకా ఇప్పుడు ఈయన జాబ్ కోసం వెళ్తుంటాడు. యూ కెన్ షో దెమ్ జాబ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, రైట్. సో దెర్ ఈస్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. హౌ యూటిలైజ్ ఇట్స్ అప్ టు యూ. కిరాయి ఇంట్లో టార్గెట్ చేస్తావా, రెంటర్స్ని టార్గెట్ చేస్తావా? ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉపయోగపడుతుందండి? హౌస్ రెంట్కి. ఇప్పుడు ఈ రెంటర్స్కి ఏం యాడ్ చూపిస్తావు? ఈజ్ ఆల్రెడీ ఇన్ రెంట్, ఏం యాడ్ చూపిస్తావు? మూవర్స్ అండ్ ప్యాకర్స్ అట్లా. రియల్ ఎస్టేట్. ఇల్లు కొనుక్కో అని చెప్పాలి. ఇల్లు కొనుక్కోమని. ఎందుకంటే ఈయన రెంటర్ అంటే నాకు ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కో అని చెప్తాం. యాడ్ చూపిస్తుంటే రేపు పొద్దుగాల కొంటాడు కదా. ఇల్లు ఉంది ఆల్రెడీ, హోమ్ ఓనర్, ఈయనకేం యాడ్ చూపిస్తావు? విల్లాస్ చూపిస్తాం. ఇల్లు ఉంది ఆల్రెడీ, విల్లానో ఇల్లు ఉంది ఆల్రెడీ. ల్యాండ్స్. ఫర్నిచర్, ల్యాండ్స్. ఇల్లు కొన్నాక ఇంటి లోపల ఏం కావాలి? ఇల్లు కొంటే అయిపోదు, మళ్ళీ ఒప్పుకుంటారా? ఫర్నిచర్ ఉండాలి. సోఫాలు కావాలి, కర్టెన్స్ కావాలి అంటారు కదా, అవి ఏంటో అవన్నీ అడగాలి. అవి వీళ్ళకి చూపించాలి. జ్యువెలరీ కావచ్చు. నౌ దే హ్యావ్ అ హోమ్, దే లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్, టార్గెట్ దే. క్లియర్? ఎస్ సార్. యా, దిస్ ఈస్ ద ఆప్షన్ హియర్. దిస్ ఈస్ ఇన్ డీటెయిల్ టార్గెటింగ్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, ఇది అఫినిటీ. అఫినిటీ ఈజ్ వాట్ ఆర్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్. మీ అందరికీ ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ అందరు ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి, అవును సార్. మీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్ప్లోర్ బటన్ క్లిక్ చేస్తాం అనుకో, మీ జాతకం మొత్తం తెలిసిపోతుంది. అవునా కదా? ఆమె కరెక్ట్? మీరు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నా ఎక్స్ప్లోర్ లో మీకు సజెషన్లో వస్తుంది, బికాస్ యూఆర్ యూజింగ్ ఇట్. ఎట్లా అంటే నాకు తెలుసు. ఇప్పుడు నేను యూట్యూబ్లో నేను ఏం చూస్తున్నా, ఇక్కడ ఈ ట్యాగ్లలో న్యూస్ చూస్తా, నేను తెలుగు సినిమా చూస్తా, తమిళ సినిమా, మ్యూజిక్, నేచర్ డాక్యుమెంటరీస్, లైవ్స్, దాన్ని బట్టే సజెషన్స్ వస్తున్నాయి అనమాట. అంటే నువ్వు ఎక్కువ ట్రావెల్ గురించి చూస్తున్నావు అనుకో, గూగుల్ ఏమంటారే, ఇక్కడ ఈ పర్సన్ ఉన్నాడు, దిస్ గాయ్ లైక్స్ మోర్ ఆఫ్ ట్రావెల్ అని చెప్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ అఫినిటీ. అంటే యూ టార్గెట్ ద పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్. ఇగో బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఇది క్లిక్ చేస్తే రెగ్యులర్గా బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ గురించి సర్చ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలిసిపోతుంది. ఇగో ఇంతమంది ఉన్నారు. మీరు చూస్తే పీపుల్ గ్రూప్ బై దేర్ హ్యాబిట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ రిలేటెడ్ టు పర్సనల్ ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్. మీరు టాప్ రేటెడ్ ఆడియన్స్ సెగ్మెంట్స్, మీరు వీళ్ళని టార్గెట్ చేస్తే గోల్ఫ్ ఎంతూజియాస్, వింటర్ స్పోర్ట్స్ ఎంతూజియాస్, బేస్బాల్ ఫ్యాన్స్, ఇలాంటివి టార్గెట్ చేయొచ్చు వీళ్ళకు. ఎందుకంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఇంట్రెస్ట్ అంటే పైసలు ఉన్న అనమాట వీళ్ళు. క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ బ్యూటీ అండ్ వెల్నెస్. బ్యూటీ అండ్ వెల్నెస్ అంటే మోస్ట్లీ ఉమెన్, అంతేనా? ఎస్ సార్. ఫుడ్ అండ్ డైనింగ్ అందరు. Yes, sir. స్విగ్గీ జొమాటో వాళ్ళు టార్గెట్ చేసుకోవచ్చు ఇక్కడ. స్విగ్గీ జొమాటో పీపుల్ కెన్ ట్రై. కరెక్ట్? ఎస్ సార్. ఫుడ్ అండ్ డైనింగ్ కూడా మళ్ళీ చాలా ఉన్నాయి. కాఫీ షాప్ రెగ్యులర్గా కాఫీ షాప్ పోతారు వీళ్ళు. కుకింగ్ ఎంతూజియాస్ట్. సో ఇన్ సచ్ వే సో మెనీ కేటగిరీస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్, మీడియా, న్యూస్, ట్రావెల్. ఇగో ట్రావెల్ ఉంది. ఎవరైనా ట్రావెల్ ఏజెంట్ ఉంటే యూ కెన్ షో దెమ్. బిజినెస్ ట్రావెల్స్ చూడండి, ట్రావెల్ బబ్స్, యూ కెన్ షో దెమ్. దిస్ ఈజ్ అబౌట్ అఫినిటీ, ఇంట్రెస్ట్ బేస్డ్. సో డీటెయిల్ టార్గెటింగ్, అఫినిటీ. ఇంకొక లాస్ట్ ఉందండి, ఇన్ మార్కెట్ ఆడియన్స్. ఇది ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ట్రావెల్ బాగా ఇష్టం, అఫినిటీలో ఆయన ట్రావెలే, కానీ ప్రతిరోజు ట్రావెల్ కూడా కదా, హీజ్ అ ట్రావెల్ అని గుర్తుంది. కానీ ఈ మధ్య ఎందుకు ఆయన బాగా డిజిటల్ మార్కెటింగ్ గురించి రీసెర్చ్ చేస్తుండు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్ ఇస్తుంది. వాట్ దే ఆర్ యాక్టివ్లీ రీసెర్చింగ్ ఆర్ ప్లానింగ్. ఈ మధ్య వీళ్ళు యాక్టివ్గా రీసెర్చ్ చేస్తుంది దీని మీద, వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఇది మస్తు మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గా అదే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకు. ఇన్ మార్కెట్లో అపరైల్ యాక్సెసరీస్ గురించి, ఆటోస్ అండ్ వెహికల్ గురించి, దీని గురించి సర్చ్ చేస్తారు, ఎడ్యుకేషన్ గురించి సర్చ్ చేస్తారు. వీళ్ళకే మన యాడ్ చూపించాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ మార్కెట్ ఆడియన్స్. ఇన్ మార్కెట్ ఆడియన్స్లో మీకు ఇంకొక ఆప్షన్ ఉందండి, ఇది బ్యూటీ. ఇందులో లైఫ్ ఈవెంట్స్, ఇది క్లిక్ చేస్తే చూడండి, రీసెంట్లీ స్టార్టెడ్ ఎ బిజినెస్, పీపుల్ హు హ్యావ్ రీసెంట్లీ ఫౌండ్ ఎ న్యూ బిజినెస్. ఈయనకి ఏం యాడ్ చూపిస్తామండి? బిజినెస్ స్టార్ట్ చేసినంటే మార్కెటింగ్ కావాలి కదా. అవును.
సో మీరు అందరు ఏం స్టార్ట్ చేస్తే వీళ్ళకి యాడ్ చూపించండి. ఓకే. చార్టెడ్ అకౌంట్స్, బిజినెస్కి చార్టెడ్ అకౌంట్ అవసరం, వాళ్ళు రన్ చేసుకోవచ్చు. ఈ విధంగా బిజినెస్కి ఏం సవాలు వాళ్ళు. ఇది చూడండి, కాలేజ్ గ్రాడ్యుయేషన్, రీసెంట్గా కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్, రీసెంట్గా జాబ్ చేంజ్ అయ్యిండు, రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది, రీసెంట్లీ మ్యారీడ్, హనీమూన్ ట్రిప్స్. ఈయన మ్యారేజ్ కాబోతుంది, ఈయనకి ఏం యాడ్ చూపించాలండి? ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ సూన్, ఎంగేజ్మెంట్ అయ్యింది, మ్యారేజ్ తొందరగా కాబోతుంది. ఏం యాడ్ చూపిస్తావు? షాపింగ్. ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, కరెక్టే కదా? సో అప్పుడు ఆయన ఖుషి అయిపోతారు, అరే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నాకు కావాలి కదా, ఈవెంట్ మేనేజ్మెంట్ నాకు కావాలి కదా, వెడ్డింగ్ సంబంధించి ఏమేమి అవసరమో అవన్నీ చూపించాలి. సో దిస్ ఈస్ ఇన్ మార్కెట్ ఆడియన్స్. సో ఐమ్ లిస్టింగ్ డౌన్ టార్గెటింగ్లో మీకున్న ఆప్షన్స్ అన్ని. ఓకే, కీవర్డ్ అన్న ఆప్షన్ ఉంది, ప్లేస్మెంట్ అన్న ఆప్షన్ ఉంది, టాపిక్స్ అన్న ఆప్షన్ ఉంది, తర్వాత డెమోగ్రఫిక్స్ అన్న ఆప్షన్ ఉంది, ఇన్ డీటెయిల్డ్ డెమోగ్రఫిక్స్ ఆప్షన్ ఉంది, అఫినిటీ ఉంది, ఇన్ మార్కెట్ ఆడియన్స్, ఇన్ని ఉన్నాయండి. అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకవేళ అన్నిట్లోకి టకా 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 క్లిక్ చేసినావు అనుకో, అప్పుడు నీ యాడ్ ఎవరికి కనిపించదు. ఓకేనా? మనకి ఏది అవసరమో అది వాడండి. ఇన్ని ఆప్షన్స్ నేను చూపించినా మీకు ఏది అవసరం వస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తూ చూడండి, ప్లేస్మెంట్లో సాక్షి న్యూస్ అని పెట్టినావు అంటే సాక్షిలోనే నా యాడ్ కనిపించాలని చెప్పినాడు. ఓకే, ఇక్కడ ఇన్ మార్కెట్ ఆడియన్స్లో న్యూలీ మ్యారీడ్ అని పెట్టినావు. ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అయి ఉండాలి వాడు రెగ్యులర్గా సాక్షి పోవాలి. ఇది పాసిబుల్ అండి? ఇది పాసిబుల్ కాదు కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. అందుకే అన్ని చేయకండి, బాగా ఆలోచన చేసి ఇది మ్యాచింగ్ కరెక్ట్ ఉందా లేదా చేయండి. రైట్, ఇప్పుడు 1 by 1 చెప్పండి. కీవర్డ్ అంటే ఏంటండి? వాట్ యు మీన్ బై కీవర్డ్? మన వెబ్సైట్ లో ఎప్పుడైనా ఒక కీవర్డ్ మీద చెక్ చేసినప్పుడు మన యాడ్ కనిపించాలి సార్. కరెక్ట్ చెప్పలేదు. రిలేటెడ్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం చెక్ చేస్తుంటారు. ఇంకా ఐ వాంట్ బెటర్ ఆన్సర్. ఏదైతే వెబ్సైట్లలో పర్టికులర్ కీవర్డ్ మెన్షన్ చేస్తారో ఆ వెబ్సైట్లలోనే అక్కడ చూపించడానికి మన యాడ్. లేదు, ఇంకా కరెక్ట్ చెప్పలేదు. గ్రూప్ ఆఫ్ వెబ్సైట్స్లలో మనం అదే కీవర్డ్ని ఎక్కడైతే మెన్షన్ చేసుకుంటారో అక్కడ మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం మెన్షన్ చేయం కదా. యూజ్ చేసి మనం దేని గురించి సెర్చ్ చేస్తున్నామో సేమ్ రిలేటెడ్. అంటే మన యాడ్ కి రిలవెంట్ గా ఉన్న కీవర్డ్స్ కి మనం చూపించాం. ఓకే, మీ అందరి ఇంటెన్షన్ కరెక్టే కానీ చెప్పే విధానం రాంగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా చెప్తే ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఆయన నీకు రాదు అనుకుంటాడు. కాబట్టి మన ఇంటెన్షన్ని క్లియర్గా చెప్పగలగాలి. ఇప్పుడు నేను చెప్తా చూడండి, మీరే కరెక్ట్గా చెప్పండి. నా యాడ్ ఎన్ని వెబ్సైట్లు ఉన్నా అన్ని వెబ్సైట్లలో చూపియండి, కానీ ఆ వెబ్సైట్లో వాళ్ళు ఈ కీవర్డ్ గురించి మాట్లాడుతూ ఉండాలి, అప్పుడు మాత్రమే చూపియండి. షో మై యాడ్ ఆన్ ద వెబ్సైట్ వేర్ దే టాకింగ్ అబౌట్ దిస్ కీవర్డ్. సర్చింగ్ ఈ మాట మాట్లాడకూడదు మీరు, ఎందుకంటే ఇక్కడ ఎవరు సర్చ్ చేయరు. అర్థమైందని చెప్పింది? క్లియర్ గైస్? కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు కూడా మీరు సరే సడన్గా అంటే మీరు చెప్పలేకపోవచ్చు, బట్ ఇప్పుడు అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం మాత్రం బెటర్గా చెప్పండి. నా యాడ్ కనిపించాలి, కానీ ఏ ఆర్టికల్స్లో అయితే ఈ కీవర్డ్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పండి, సర్చ్ చేస్తున్నారు అనకండి. చేయదు కాబట్టి. ఓకేనా? రైట్, దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్. ఇక్కడ ఎవరు సర్చ్ చేయరు. ప్లేస్మెంట్ అంటే ఏంటి? మన యాడ్ ఎక్కడ కనిపించాలి? వెబ్సైట్, పర్టికులర్ వెబ్సైట్ లో కనిపించాలా, పర్టికులర్ యాప్ లో కనిపించాలా. పర్ఫెక్ట్, ఇది బాగుంది. టాపిక్స్ అంటే ఒక నీష్ అనుకోండి. ఓకే, యాపరెల్ కానీ యాక్సెసరీస్ కానీ ఈ రీసెంట్ దీనికి సంబంధించిన గ్రూప్ ఆఫ్ వెబ్సైట్ లో యాడ్ కనిపించవచ్చు. డెమోగ్రాఫిక్స్ అంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఏజ్, జెండర్, ఏజ్, ఇన్కమ్, parental, అండ్ ఇన్కమ్. household. ఇన్ డీటెయిల్ టాపిక్స్ లో మనకి ఏముందండి? ఇంకా
ఏజ్ సార్ పేరెంటల్ పేరెంటల్ సబ్సిడెన్స్. పేరెంట్స్ కి ఎవరైతే కిడ్స్ ఉన్నారో ఆ కిడ్స్ ఏజ్ 0 to 1 year ఉందా, 2 to 4 years ఉందా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది. అవును. దాంతోపాటు ఇంకా చాలా ఉంది. ఎంప్లాయిడా, రెంట్ ఉన్నారా లేదా, ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చెక్ చేయండి. అఫినిటీ అంటే బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ బేస్డ్. మీరు వాడుతున్న హిస్టరీని బట్టి మీకు ట్యాగ్లైడ్ వేసింది, దాని ప్రకారం చూపించడం. ఇన్ మార్కెట్ ఆడియన్స్ అంటే రీసెంట్ గా ఫర్ సెర్చ్ యాక్టివ్లీ చేస్తున్న సర్చింగ్ ఫర్ వాళ్ళు యాక్టివ్లీ సర్చింగ్. సేమ్ టాపిక్ రీసెంట్ గా సెర్చ్ చేస్తున్నారు. పర్టిక్యులర్ థింగ్. ఇవి అండి. సో నేను అందుకే చెప్పాను కదా, టార్గెటింగ్ ఇంపార్టెంట్ అనేది. టార్గెటింగ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చేసిన దాన్ని బట్టి ప్రాపర్గా మీరు రన్ చేయండి. క్లియర్? Yes, sir. క్రియేటివ్ మనం ఆల్రెడీ నిన్ననే చేసేసాము. టార్గెటింగ్ అని నేర్చుకున్నాం. మనం క్యాంపెయిన్కి వెళ్ళిపోదాం ఇక. డన్ ఎవ్రీథింగ్. కీవర్డ్స్, టాపిక్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. గో ఫార్వర్డ్. యాడ్ క్రియేషన్. ఈ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ ఏమున్నాయో అవన్నీ అప్లోడ్ చేస్తే అయిపోతుంది. సో బిజినెస్ నేమ్ ODMT. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా ప్లస్ సింబల్లో, మీరు ఏదైతే ఇమేజ్ మీరు చేశారో అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఇమేజ్ అప్లోడ్ చేయొద్దు. ఎందుకు అంటే ఇప్పుడు సాక్షిలో పోయినా నువ్వు ఏ ఇమేజ్ అప్లోడ్ చేసినావు, ఒక స్క్వేర్ ఇమేజ్ అప్లోడ్ చేసినావు. అప్పుడు నీ యాడ్ ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఈడ ప్లేస్ ఉంది కదా, ఇది ఎవరు ఇవ్వాలి మరి? నీకు ఇక్కడ కావాలంటే పంపివు. అప్పుడు ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలంటే అన్ని వర్టికల్స్ మీ అప్లై చేయాలి. నేను ChatGPTలో చూపించిన కదా, Yes. అట్లా 10-15 క్రియేటివ్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. బాగుంటుంది. ఇక్కడ కొత్తగా ఏంటంటే ఆయననే జనరేట్ చేస్తున్నాడు ఈ మధ్య. బై డిఫాల్ట్ ఇస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ దమ్. ఇది బాగాలేదు, నాకు ఇంకా మంచిగా కావాలంటే యూ కెన్ టేక్ 10-15 వర్షన్స్ తీసుకొని ఇవ్వండి. నేను మామూలుగా వీలు ఇచ్చిందే తీసుకుంటున్నాను టు సేవ్ టైం. ఆటోమేటిక్గా యాడ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీకు. ఇగో యాడ్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మీ లోగో ఇచ్చేసాయి. మై లోగో. వీడియో అవసరం లేదండి. వీడియో ఇస్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే డిస్ప్లే వెబ్సైట్లో వీడియో ఇస్ నాట్ ఆప్ట్. హెడ్లైన్స్ మాత్రం వేయాలి మీరు. ఓకే, హెడ్లైన్స్లో ఏం చేస్తున్నా అంటే freedom on digital marketing, get job ready in 3 months. 3 months. 100% placement. Yeah, 100% placement assistance. Yeah, చాలా లాంగ్ హెడ్లైన్. డిజిటల్ మార్కెటింగ్. జాయిన్ AI powered డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 3 months. ఓకే, ఇది లాంగ్ హెడ్లైన్. కొన్ని డిస్క్రిప్షన్స్ కూడా కావాలి. రైట్, అయిపోయిందండి. ఇక్కడ మనకు యాడ్ క్రియేట్ అయిపోయింది. ప్రివ్యూ చూద్దాం. ఎక్కడెక్కడ మన యాడ్ కనిపిస్తుందో ప్రివ్యూ చూడండి. ఇక్కడ ఆల్ ప్లేసెస్ అన్నీ చూద్దాం. డిస్ప్లేలో చూద్దాం ఫస్ట్, అంటే వెబ్సైట్లలో. ఇక చూడండి, ఏదైనా వెబ్సైట్లో ఆర్టికల్ చదువుతున్నప్పుడు మధ్యలో ఇలాంటి యాడ్. ఇది మొబైల్లో కొన్నిసార్లు మీరు ఏదైనా చదువుతున్నప్పుడు సడన్ గా మొబైల్ అవును మొత్తం సార్. యాడ్ వస్తుందండి, చూసారా? అవును సార్, అవును సార్. చూడండి, గెట్ జాబ్ రెడీ ఇన్ 3 months. Learn AI powered digital marketing course. Attend a free demo today. Learn more. ఇది మధ్యలో వచ్చింది. చూడండి, జస్ట్ క్రియేటివ్ టెక్స్ట్ తీసుకొని ఒక యాడ్ క్రియేట్ చేసింది ఇక ఆటోమేటిక్గా. లేదంటే మనమన్నీ ఇవ్వాలి. దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్ యాడ్ అండి. ఇది రెస్పాన్సివ్. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన స్టాక్ ఇమేజ్ మనం టెక్స్ట్ తీసుకుంటే
ఇది అన్ని ప్లేసెస్లో ఆప్ట్ అవుతుంది. మనం ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త ఇవ్వకపోతే మిస్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. చూడండి అన్ని ప్లేసెస్లో కనిపిస్తుంది యాడ్. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్ని ప్లేసెస్లో, చిన్న పెద్ద ఏడ ప్లేస్ దొరికితే ఆడ ఆయనకు కావాలి యాడ్ సర్వ్ చేయాలి, యాడ్ సర్వ్ చేసిండు. వీడియో ఫార్మాట్ మాత్రం రాలేదు చూడండి. సో ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. జీమెయిల్లో మీకు చూసారా జీమెయిల్ యాడ్ వస్తుందండి, కొన్నిసార్లు పైన స్పాన్సర్డ్ యాడ్ వస్తుంది. ఇంతకుముందు దీనికి జీమెయిల్కి సపరేట్ క్యాంపెయిన్ మనం చేస్తున్నాం, ఇప్పుడు ఇళ్ళనే ఇచ్చాడు. మీకు జీమెయిల్ మామూలుగా ఇట్లా స్పాన్సర్డ్ యాడ్ కనిపిస్తుంది. ఓడిఎంటీ 100% ప్లేస్మెంట్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందండి? వాట్ విల్ హ్యాపెన్? సైట్ ఓపెన్ వస్తుంది సార్. సైట్కు రాదు. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? మనం ఇచ్చిన ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఇంప్రెషన్ దాని తర్వాత క్లిక్ చేస్తే, ఎందుకంటే డిస్ప్లే యాడ్ అంటే ఇంప్రెషన్ కదా, దాని తర్వాత ఆయన క్లిక్ చేస్తే వెబ్సైట్ పోతుంది. కానీ ఆయన వెబ్సైట్ పోయినా పోకుండా నీకు ఛార్జ్ అయిపోతుంది, ఎందుకంటే వీఆర్ ఛార్జింగ్ ఫర్ ఇంప్రెషన్. ఇది క్లిక్ చేసి దీన్ని చూసినట్టే డబ్బు. ఇది చూసినందుకు నీకు డబ్బులు ఖర్చు కాదు. నీకు ఇట్లా ఎన్నిసార్లు అయినా నీకు కాదు. కానీ దీన్ని క్లిక్ చేసి ఈ యాడ్ని చూస్తే నీకు డబ్బులు కట్టేది. ఇది జీమెయిల్లో కనిపించే యాడ్ ఇలా ఉంటుంది. యూట్యూబ్లో కూడా యాడ్ కనిపిస్తుంది చూడండి. యూట్యూబ్లో చూసారండి చాలాసార్లు మీకు వస్తాయి యాడ్ కనిపిస్తుంది. ఇది మొబైల్ వర్షన్. ఇప్పుడు డెస్క్టాప్ వర్షన్ చూద్దాం. డెస్క్టాప్లో యాడ్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ఇగో ఇలా వెబ్సైట్స్ ఉంటే ఇగో ఈడ కనిపిస్తుంది, ఈడ కనిపిస్తుంది. ఇవి చూడండి. గెట్ జాబ్ రెడీ, స్కై స్క్రాపర్ యాడ్, స్క్వేర్ యాడ్, నీకు అన్నీ సరిపిస్తాడు ఇలా. సాక్షి టీవీలో కనిపించినట్టు కూడా based on the alignments we will give. ఇక్కడ ఎక్కడైతే సెట్ కాలేదో అది వదిలేస్తుంది. తర్వాత దిస్ ఇస్ అబౌట్ డిస్ప్లే. జీమెయిల్లో చూడండి ఎట్లా ఉంది. జీమెయిల్ చూడ ఎలా ఉంది. మీకు ఈ విధంగా యాడ్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే నాకు యూట్యూబ్లో రివ్యూ లేదు ఇక్కడ. క్లియర్ గైస్? యా, ఇది అయిపోయిందంటే నీ కాల్ టు యాక్షన్ బటన్ మనం ఇవ్వలేదు. కాల్ టు యాక్షన్ టెక్స్ట్ కాంటాక్ట్ అస్ అందాం. ఇప్పుడు అది కాంటాక్ట్ అస్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. క్రియేట్ యాడ్. దట్స్ ఇట్ గైస్. ఒకసారి రివ్యూ చేసుకోండి, పబ్లిష్ చేయండి, అయిపోతుంది అంతే. ఎనీ క్వశ్చన్స్ ఇన్ డిస్ప్లే క్యాంపెయిన్? No, sir. సో ఈ విధంగా చేసిన యాడ్ ఇది అండి. దీనికి ఆల్రెడీ మనం మార్నింగ్ బ్యాచ్ పెట్టాము, 1000 రూపీస్ పెట్టాము. మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి? 23,000 ఇంప్రెషన్స్ వచ్చినాయి. అందులో 181 క్లిక్స్ వచ్చినాయి. ఈ క్లిక్స్ అన్ని వెబ్సైట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే జీమెయిల్ కనిపించింది, క్లిక్ టు సీ ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ఇది మనం వెబ్సైట్ విజిట్ అనుకోవద్దు. మనం యావరేజ్ కాస్ట్ 5 రూపాయలు పడ్డది. మొత్తం అయితే 963 రూపాయలు అయితే అయిపోయినాయి. ఓకే, అండ్ ఇది ఓపెన్ చేస్తే డిస్ప్లే యాడ్ గ్రూప్, అండ్ మళ్ళీ యాడ్ గ్రూప్ మీద క్లిక్ చేద్దాం. దిస్ వాజ్ అవర్ యాడ్. యావరేజ్ సిపిఎం చూడండి. యావరేజ్ కాస్ట్ ఫర్ 1000 ఇంప్రెషన్ ఇస్ ద యావరేజ్ అమౌంట్ దట్ యూ హ్యావ్ బీన్ చార్జ్ ఫర్ 1000 ఇంప్రెషన్స్. అండ్ యావరేజ్ సిపిఎం మెట్రిక్స్ హ్యాస్ చార్జ్ 41 రూపీస్ కంపేర్ టు ప్రీవియస్. అంటే అర్థమైంది కదా, 1000 సార్లు కనిపిస్తే మనకు ఛార్జ్ అయింది 41 రూపాయలు మాత్రం. మనం ఇచ్చింది 200 రూపాయలే, 200 తీసుకుంది, 41 రూపాయలు తీసుకుంది. ఓకే, ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ మన యాడ్ కనిపించింది. ఇది ఇంపార్టెంట్. ఆడియన్స్కి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 to 34 ఇచ్చాం మనం, అందుకే వాళ్ళకే చూపించింది. జెండర్ చూద్దాం. చూడండి, ఫీమేల్ మేల్. హౌస్ హోల్డ్ ఇన్కమ్ టాప్ 10%, లోయర్ పర్సెంట్. పేరెంటల్ స్టాటస్ నాట్ అ పేరెంటే ఎక్కువ చూశారు పేరెంట్ కంటే కూడా. కంటెంట్ ఇంకా కొంచెం డేటా రావాలి, ఆ డేటా రాలేదు.
డిస్ప్లే నవంబర్ అండ్ యాక్చువల్లీ నాకు ఈ డేటా రాలేదండి ఇంకా. ఈ డేటా వస్తుండొచ్చు, చూద్దాం, వచ్చినాక చూద్దాం. ఈరోజు కదా యాడ్ రన్ చేసింది. క్లిక్ చేసిన డేటా వస్తుంది సార్ ఇక్కడ. ఆ డేటా వస్తుంది ఇక్కడ. ఆ 181 మెంబర్స్ సార్ అది. ఆ? 181 మెంబర్స్ క్లిక్ చేశారు కదా సార్, అది వాళ్ళ డేటా వస్తుంది సార్ ఇక్కడికి. వాళ్ళ డేటా రాదు, అట్లా ఇయ్యదు గూగుల్ ఎప్పుడు కూడా. నీకు సెర్చ్ నెట్వర్క్లు ఇచ్చిందా ఇయ్యదు, కానీ ఏ వెబ్సైట్లో పోయిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఓకే, ఓకే సార్. కంటెంట్ అంటే మనది వెబ్సైట్ యాడ్ ఎక్కడ కనిపించింది అనేది చూపిస్తుంది అనమాట. విల్ సీ ఫర్ టుమారో. మొత్తం మీద అనలిటిక్స్ అయితే ఇట్లా కనిపిస్తున్నాయి మనకి. ఓకే, దీనివల్ల ఎలాంటి లాభం ఉండదు, ఓన్లీ బ్రాండింగ్ కోసం అనిపిస్తుంది. డబ్బులు ఉంటే వాడాలి, లేదంటే వేస్ట్. అన్ని రన్ చేస్తున్నది కూడా రన్ చేస్తామంటే ఓకే, కన్వర్షన్ సెటప్ చేస్తే దిస్ ఇస్ గుడ్, అదర్వైజ్ ఇట్స్ నాట్ దట్ మచ్ గ్రేట్. ఐమ్ పాజింగ్ దిస్. చలో, రేపు మీరు కూడా మీది ఏదైతే బిజినెస్ మీరు చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు క్యాంపెయిన్ క్రియేట్ చేయండి. తర్వాత గ్రూప్ వైజ్గా మీరు ఏదైతే బిజినెస్ ఉన్నారో గీజర్ సర్వీసు, వాటర్ ప్యూరిఫైయర్, దానికి సంబంధించిన డిస్ప్లే క్యాంపెయిన్ క్రియేట్ చేయండి. ఓకేనా? సో మీకు ప్రాక్టీస్ వస్తుంది. మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్లో 10% టైం కూడా మీరు వాడరు. కాకపోతే ఇది మీరు ఎంత బాగా చేస్తే నెక్స్ట్ వీడియో క్యాంపెయిన్ బాగా పనికొస్తుంది మీకు. వీడియో క్యాంపెయిన్స్ బాగా వాడతారు, సర్చ్ అండ్ వీడియో చాలా బాగా వాడతారు. క్లియర్ అండి? సార్ ఎనీ క్వశ్చన్స్? నో సార్. చాలు. సో చేయండి, ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి టార్గెటింగ్ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని క్యాంపెయిన్ క్రియేట్ చేసినంటే నేను చూస్తాను రేపు. ఓకే, చలో గైస్, సీ యూ టుమారో. బాయ్ బాయ్. బాయ్. ఓకే. Bye, Bye. sir. బాయ్ సార్.